रग रग में। వర్చువల్ రియాలిటీ టీవీ ఏంటి నిజంగానా? నాకు అది చూడాలండి. ఇందాకే నీకు చెప్పాను కదా అది భలే బాగుంటుందని. అయితే నాకు చూడాలని ఆశగా ఉంది. స్కూల్ అవ్వగానే అందరింటికి వచ్చేయండి. అలాగే. నేను వస్తాను. నోబితా, సోనియా ఈ రోజు మా అందరినీ 3D వీడియో చూడడానికి వాళ్ళ ఇంటికి పిలిచాడు. స్కూల్ అయ్యాక నువ్వు కూడా వస్తావా? 3D వీడియోనా? ఏంటి నోబితా, నీకు దాని గురించి ఏమీ తెలీదా? అంటే 3 డైమెన్షనల్ ఫిల్మ్. 3 డైమెన్షనల్ ఫిలిమా? దాన్ని చూడడానికి స్పెషల్ గ్లాసెస్ ఉంటాయి. అవి వేసుకుని చూస్తే దగ్గర నుంచి చూస్తున్నట్టు ఉంటుంది. అవునవును, ఇలాగే ఉంటుంది. ఇలాంటివన్నీ నా దగ్గర ఉన్న 3D టీవీలోనే చూడగలం. మనందరం కలిసి చూద్దామా? తప్పకుండా చూద్దాం. నన్ను క్షమించండి, నా దగ్గర 3 గ్లాసెసే ఉన్నాయి. ఖచ్చితంగా ఇలాగే అంటాడు. అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం, నా దగ్గర 4 3D కళ్ళద్దాలున్నాయి. అలాగా? భలే భలే 3D. మీకోసం చాలా ఖరీదైన జ్యూస్ ని తెప్పించాను. తాగుతూ ఎంజాయ్ చేయండి. ఇదిగో ఇక్కడుంది, ఇదే మా హోమ్ థియేటర్. మా ఇంట్లో టీవీ చూసి మీరందరూ అవాకైపోతారు. ఓయ్, అందరూ చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? స్టార్ట్. అరే జ్యూస్ అంతా కింద పోయిందే. నీకేం కాలేదు కదా నోబితా? నిజం చెప్పు, అది జ్యూసేనా? నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదే. చూస్తే అలా కనిపిస్తోంది. పాపం భయపడ్డాడేమో. నన్ను ఎగతాళి చేయకండి. రేపు దాంతరికి చెప్పాల్సిందే. నోబితా! నోబితా, ఏంటి ఇలా చేసావు? నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నా. నా మీద జ్యూస్ పడింది, కానీ జియాన్ సునియల్ కూడా నన్ను ఏడిపించారు. ఇది అన్యాయం. ఓ అలాగా? అయితే సరే, మనం వాళ్ళని ఏడిపిద్దాం. వర్చువల్ రియాలిటీ టీవీ. ఇది నిజమైన టీవీయా? దీనికి ఫ్రేమ్ ఉంది, 3D కంటే చాలా బాగుంది. నువ్వు అనుకున్న దానికంటే ఇది సూపర్ గా ఉంటుంది. నీకే షో కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకున్నాక నువ్వు టీవీ లోపలికి వెళ్లి దాంట్లోనే నటిస్తావు. నోబితా, నువ్వు ఇంటికి వచ్చేసావా? జ్యూస్ పడిన విషయం తెలిసిందంటే అంతే. నువ్వు నీ రూమ్ లో ఉన్నావని నాకు బాగా తెలుసు. మర్యాదగా కిందకి దిగిరా. కిందకి దిగి రావాలా? ఎందుకు రమ్మంటున్నారు? ముందు నువ్వు వస్తావా లేక నన్ను రమ్మంటావా? డోరేమోన్, 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 త్వరగా ఎదురుచేయ్. నోబితా, అసలు నీ డ్రెస్ ని ఇలా మురికెందుకు చేసుకున్నావు? The bold young lord. యంగ్ లార్డ్, మీరు వచ్చేసారా? రండి రండి. వేరే దారి లేక రావాల్సి వచ్చింది. యంగ్ లార్డ్, మీ బట్టలన్నీ చాలా మురికైపోయాయి. నన్ను క్షమించండి, నేను గమనించలేదు. నేను వెంటనే వెళ్లి వేరే బట్టలు తీసుకొస్తాను. ఓకే, అలాగే, త్వరగా రండి. అవును, ఇప్పుడు ఏం జరిగింది? ఏంటి నబితా, ఎలా ఉందో చెప్పు. అమ్మకి తెలియకుండా నేను బట్టలు మార్చుకున్నాను, కానీ దీన్ని నేను ఎలా జియాన్ సునియాల మీద ప్రయోగించాలి చెప్పు డోరేమోన్. అది చాలా తేలిక. నువ్వు ఒక షో చేయబోతున్నానని చెప్పి వాళ్ళిద్దరిని పిలుచుకురా. సూపర్ ఉపాయం. ఇక్కడికి వచ్చి చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళతో పాటు షుజుకాని కూడా రమ్మంటాను. ఇక్కడొట్టి ఫ్రేమే ఉందే. ఏంటి కూర్చోబెట్టి కథ చెప్దాం అనుకుంటున్నావా? మర్యాదగా నిజం చెప్తావా లేదా? తొందరపడకు జియాన్, అందరూ రెడీనా? సరే, అయితే దీన్ని సెలెక్ట్ చేస్తాను. Gunfighter the PK Karan. నానా, మర్యాదగా నీ ఓటమిని అంగీకరించి ఇక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి తనని వదిలిపెట్టండి. తనకేం కాకూడదు. నాకు తనంటే చాలా ఇష్టం. వదలండి. తనని వదులుతారా వదలరా? అది నోబితా గుంజి. నోబితా వచ్చేసారా? మర్యాదగా తన్ని వదిలిపెట్టి ఈ టౌన్ నుండి వెళ్ళిపోండి. ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళమంటావు? మేం వెళ్ళవని చెప్తే నువ్వేం చేస్తావు? న్యాయం విశ్వరూపం దాల్చి అన్యాయాన్ని అంతం చేస్తుంది. ఏయ్! నిన్ను
నీ సంగతి తర్వాత తెలుస్తాం. ధర్మానికి తిరుగులేదని మర్చిపోకండి. నోబితా, నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. భలే సరదాగా ఉంది కదా. అదేం కాదు. ఎంత ధైర్యం ఉంటే నువ్వు హీరోలాగా నటించుంటావు నోబితా. అవును. ఇందులో వేరేదైనా షో ఉందా? ఉంది సినియో, కానీ ఆ రిమోట్ కంట్రోల్ తో నువ్వు షోని సెలెక్ట్ చేస్తున్నావా? ఏయ్, లేదు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తాను. ఓ, ఇది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? డోరేమోన్, ఇది ఎలాంటి షోనో చెప్పు. ఏమో నోబితా, నాకు ఏంటో తెలీదు. జియాన్ ఏదో బటన్ నొక్కేశాడు. ఓ, నన్ను క్షమించండి. టట్టడా! మీరంతా ఎదురు చూస్తున్న షో ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ద మిరాక్యులస్ సర్వైవర్. అవును, అదే. ఇదో మన కంటెస్టెంట్స్ వచ్చారు, చూడండి. ప్రమాదకరమైన ఆట ఆడబోతున్నారు, పరిచయం చేద్దాం. ఈ జంగల్ చాలా ప్రమాదకరమైంది. చివరి దాకా ఎవరు ప్రాణాలతో ఉంటారో వాళ్లే ఛాంపియన్. చెప్పింది అర్థమైందా? ఇక్కడ డైనోసార్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అవును, అదే. తర్వాత మరొక ముఖ్యమైన విషయం, ఇందులోని రూల్స్ ఏంటంటే 22వ శతాబ్దానికి చెందిన గ్యాడ్జెట్స్ అన్ని మీ దగ్గర నుండి తీసుకుంటాం. అలాగా, సరే. ఓకే, అభినందనలు. జాగ్రత్తగా ఉండండి, సరేనా? మొదలు పెడదాం. అది మనల్ని వదలదనుకుంటాను. డోరేమోన్, త్వరగా నాకు మొమటోలో బ్రాండ్ ఎనర్జీ స్నాక్ నివ్వు. ఫుడ్ ఏదే? నా పాకెట్ వాడికి ఇచ్చేసాను కదా. ఏమైంది? అవన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. అవి భయపడి పారిపోయినట్టున్నాయి. నా శక్తిని చూసి భయపడి పారిపోయినట్టున్నాయి. ఏమైంది? ఏంటి నోబితా? ఎందుకలా నుంచుండిపోయావు? మనందరూ ఇలా కలిసి పరిగెత్తా మనందరినీ తినేస్తుంది. ఒక్కొక్కరం ఒక్కొక్క దారిలో వెళ్దాం. వెళ్ళండి. ఇది మన వెనకాల రావాలా? షిజుకా, నీకేం కాలేదు కదా? భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. క్షమించు షిజుకా. డోరేమోన్, నువ్వు ఈ గ్యాజెట్ ని తీసుకురాకుండా ఉండాల్సిందే. అంతా నీ వల్లే. ఇప్పుడు నన్ను కోపడతావేంటి? నువ్వు అడిగేవన్నాయి కదా, నేను తీసిచ్చాను. సరే, ఇప్పుడు వాటి గురించి ఎందుకో. ఇంటికి వెళ్ళడానికి ఏమైనా గ్యాజెట్ తీ. సరే, తొందరపడుకో, తీసిస్తాను. ఉండవు. నడిచి వెళ్ళక తప్పదు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లోపల ఎవరు లేరనుకుంటాను. అయితే సరే, వెళ్దాం పద. కానీ నేను లోపలికెళ్తున్నానంతే. నువ్వు నేను తెలుసుకుందాం, సిద్ధంగా ఉండు. బయటికి వెళ్లే దారి ఎటువైపు ఉంది? ఈ ప్రదేశం వింతగా ఉందేంటి? జాగ్రత్తగా చూసుకోనడు జియాన్. దేని మీద కాలు వేశాను. దీని మీద జియాన్, అవి భోజనం ఇక్కడే చేస్తాయనుకుంటా. ఆ అరుపులు, అది సునీయ జియాన్ల గుర్తు. డైనోసార్లన్నీ ఇటువైపు వస్తున్నాయి. ఇవే వాటి స్థావరం అనుకుంటాను. డోరేమాన్, త్వరగా ఏదో ఒక గ్యాజెట్ తీయి. ఛ, జేబు లేకుండా నిన్ను చూడడానికి ఏం బాలేవు. అవునవును. డోరేమాన్, రా వెళ్దాం. అదిగో బయటికి వెళ్ళే దారి. త్వరగా రండి. మనం అయిపోయాం. ఇక తప్పించుకోవడం అసాధ్యం. జంప్ చేయండి. జియాన్!
ఏమైంది? మీరు క్యానెట్ కెమెరాలో ఉన్నారు. మరి జియాన్ సంగతి ఏంటి? నోబితా వచ్చి స్నాక్స్ తిను. నోబితా, ఏమిటి నువ్వు చేసిన పని? డ్రెస్ ని ఎందుకు ఇంత మురికి చేసుకున్నావు? అందరూ రూమ్ లో కూర్చుని ఏం చేస్తున్నారు? ఎప్పుడు చూసినా మీకు ఆటలు తప్ప ఇంకే పని లేదా? ఆంటీ తిట్ల కంటే ఆ డైనోసార్లే ఎంతో బెటర్. అవును, నాకు కూడా అవే పర్వాలేదు అనిపిస్తోంది. అవునవును, మా నోబితాకు అస్సలు బుద్ధి లేదు. అందరిని ఇంట్లో కూర్చుని ఏవేవో చెత్త పనులు చేస్తూ ఉంటాడు. ఇక మీద నేను ఊరుకోను.